2026 SD స్క్రాంబ్లర్ అయితే ఫైనల్లీ మన దగ్గరికి వచ్చేసింది విత్ ఆల్ న్యూ డిజైన్, అలాగే ఆల్ న్యూ ఇంజన్తో పాటు అన్నమాట. లుక్స్ పరంగా అండ్ డిజైన్ పరంగా ఈ మోటార్ సైకిల్కి అయితే మనం 10 on 10 అయితే ఇవ్వచ్చు, విచ్ ఇస్ లుకింగ్ టూ క్రేజీ అన్నమాట. అసలు ఇలాంటి బైక్ మనము ఈ ప్రైస్ రేంజ్లో వస్తుందంటే విచ్ ఇస్ వెరీ వాల్యూ ఫర్ మనీ అని కూడా చెప్తాను నేనైతే. బేసిక్గా మనకు ఇలాంటి బైక్స్ చూడాలి అని అంటే డుకాటి స్క్రాంబ్లర్స్ అయితే ఉంటాయి, అవి చాలా ఎక్స్పెన్సివ్ బైక్స్. సో అలాంటి డిజైన్తో పాటు ఈ బండి అనేది ఉంది. అండ్ అసలు స్క్రాంబ్లర్ అనే కాన్సెప్ట్ ఏంటి, అసలు స్క్రాంబ్లర్ మోటార్ సైకిల్ ఎవరి కోసం, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ రీసెంట్గానే ట్రయంఫ్ వాళ్ళు వాళ్ళ స్క్రాంబ్లర్ 400 సిరీస్ని 349 సీసీకి అయితే డౌన్గ్రేడ్ చేస్తారు కదా, అది ఎగ్జాక్ట్ కాంపిటీషన్. ఎందుకంటే ట్రయంఫ్ స్క్రాంబ్లర్ అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ది హాట్ సెల్లింగ్ కేక్ అన్నమాట. సో అలాంటి మోటార్ సైకిల్తో కంపేర్ చేసుకుంటే ఈ స్క్రాంబ్లర్ ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది అండ్ రెండు బైక్స్ని కంపేర్ చేసి ఇన్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ కూడా చెప్తాను. స్పెషల్ థ్యాంక్స్ టు మనోజ్ఞ జావా అన్నమాట. ఇక్కడ మనకి BSA, జావా అండ్ SD మోటార్ సైకిల్స్ అన్ని కూడా అవైలబుల్లో ఉన్నాయి. రీసెంట్గానే మనకు నెరెడ్మెట్లో ఏదైతే మల్కాజ్గిరి కమిషన్ ఆఫీస్ ఉంది కదా, దాని పక్కనే మనకి ఓపెన్ అయితే అయిపోయింది అనమాట. ఇన్ కేస్ మీరు చూడాలి అనుకుంటే షోరూమ్కి విజిట్ చేయొచ్చు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫైనల్లీ వీ హ్యావ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ స్క్రాంబ్లర్ ఇన్ ఇండియా, ది SD స్క్రాంబ్లర్ 2026 వేరియంట్ అయితే మన దగ్గరకు వచ్చేసింది విత్ బ్రాండ్ న్యూ డిజైన్, అలాగే మనకు బ్రాండ్ న్యూ ఇంజన్ అన్నమాట. సో ఈ బైక్లో టోటల్గా మనకి 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రజెంట్ మన దగ్గర టాప్ వేరియంట్ అయితే ఉంది. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది మనకు 2,09,000 రూపీస్ ఉంది. మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే అది 2 lakh రూపీస్కి వస్తుంది. అండ్ మిడ్ వేరియంట్ అనేది మనకు 2,05,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఉంది. సో దీని యొక్క ఆనర్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, సో ప్రజెంట్ నేను ఈ బైక్ని మనోజ్ఞ ఆటోటెక్ నుంచి అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ మనకి ఏంటంటే 2,97,000 రూపీస్ ఆనర్డ్ అయితే ఉంది. మీ ఏరియాలో ప్రైస్ వేరియేషన్ అనేది ఉండొచ్చు, ఒక 3,000 to 4,000 రూపీస్ అనేది. ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైసెస్ కోసం మీ నియర్ బై డీలర్షిప్ అయితే విజిట్ చేయండి. మనకి ఇంజన్ అయితే ఉంది కదా, విచ్ ఇస్ లైక్ బ్రాండ్ న్యూ ఇంజన్ అనమాట. టెక్నికల్గా చూసుకుంటే 334 cc వస్తుంది, విచ్ ఇస్ నాట్ 350 cc. అండ్ అలాగే ఇది కటార్ సిరీస్ ఇంజన్ అనమాట. సో విచ్ ఇస్ బ్రాండ్ న్యూ ఇంజన్. సో ముందుతో కంపేర్ చేసుకుంటే దీంట్లో లో ఎండ్ అనేది ఇంకా బెటర్గా అయింది, అండ్ వైబ్రేషన్స్ కూడా చాలా వరకు తగ్గాయి, అండ్ ఇంజన్ కూడా చాలా వరకు రిఫైండ్ అయింది అనమాట. అండ్ దీంట్లో వీళ్ళు ఒక ఫార్ములాతో అయితే వచ్చారు. అదేంటంటే మనకి 30-30-30 రూల్ అన్నమాట. సో బేసిక్గా ఇది ఏంటంటే ఈ బైక్లో మనకి 30 PS పవర్, 30 Nm టార్క్తో పాటు మనకి 30 kmpl మైలేజ్ అనేది వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో రియాలిటీలో మనకి ఎంత మైలేజ్ వస్తుందో ఓనర్షిప్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నేను చెప్తాను నేనైతే. సో ప్రజెంట్ అయితే 30 kmpl మైలేజ్ అయితే ఈ బండి నుంచి మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. SD అండ్ ఇక్కడ SD లోగో, ఈ లోగో ఏదైతే ఉంది కదా, నాకు పర్సనల్గా చాలా అంటే చాలా ఇష్టం. అండ్ అలాగే ఇక్కడ మనకి రేడియేటర్ అనేది ఉంది, దాని ఒక ఫ్యాన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఫ్రంట్లో మనకి రేడియేటర్ పైన రేడియేటర్ గ్రిల్ కూడా మనకి స్టాక్లోనే ఇస్తున్నారు కాబట్టి విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ అనమాట. అండ్ ఇవి ప్యానల్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో దీనివల్ల ఒక మంచి క్లీన్ లుక్ వస్తుంది, అలాగే దీనివల్ల మనకు యూజ్ కూడా ఉంది. సో బేసిక్గా ఇక్కడ నుంచి మనకు హాట్ ఎయిర్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట, లైక్ ఎయిర్ డిఫ్లెక్షన్ కోసం అయితే ఇది యూజ్ చేస్తారు. అండ్ డిజైన్ పరంగా కూడా చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ డిఫరెంట్ కలర్లో మనకి డిఫరెంట్ ప్యానల్స్ అయితే వస్తాయి. అండ్ ఒకసారి మనం ఫ్రంట్ నుంచి చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ కీస్ అనేది చూసుకుంటే SD బ్రాండింగ్తో పాటు ఇక్కడ పైన కూడా మనకి SDది నేమ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే మనకు LED హెడ్లైట్ అనేది వస్తుంది, దానిపైన కూడా మనకి SDది బ్రాండింగ్ అనేది ఉంది. నైట్ టైంలో హెడ్లైట్ విజిబిలిటీ అనేది పర్లేదు, డీసెంట్గానే ఉంటుంది. అండ్ కావాలంటే మీరు ఎక్స్ట్రా లైట్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ బండి పైన, ఇన్ కేస్ మీరు టూరింగ్కి వాడదాం అనుకుంటే. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే SD బ్రాండింగ్ అనేది ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఈ బీక్ వల్ల మనకి లుక్ అనేది చాలా వరకు ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మీరు ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్లో మనకి బీక్ కూడా వస్తుంది. ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఉంది, దాంతోపాటు ఇక్కడ SDది మనకి స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బుల్లెట్ టైప్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు, చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ టోటల్గా LED సెటప్తో వస్తుంది. అండ్ ట్రయంఫ్ స్క్రాంబ్లర్లో మనం ఇలాంటి ఇండికేటర్స్ తీసుకోవాలంటే అడిషనల్గా మనం అమౌంట్ అనేది పే చేయాలి, బట్ దీంట్లో మనకి అవసరం అయితే లేదు, స్టాక్లోనే వస్తుంది. అలాగే ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తుంది. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది మనకు మీడియం సెట్లో ఉంది, మరీ సాఫ్ట్ లేదు. అండ్ సస్పెన్షన్ ట్రావెల్ కూడా నాకు తెలిసి ఒక 150 mm అయితే ఉండొచ్చు. అండ్ ఈ ఫోర్ గేటర్స్ అనేది బేసిక్గా మనకు ఆఫ్ రోడ్ బైక్స్లో కానీ, లైక్ ఏ బైక్స్ అయితే ఎక్కువ లైక్ మట్టిలో బురదలో తిరుగుతాయి కదా, అలాంటి బైక్స్లో ఇస్తారు. బేసిక్గా మనం ఎక్కువ మట్టిలో బురదలో తిరిగినప్పుడు డస్ట్ పార్టికల్స్ అనేది లోపలికి వెళ్ళి ఫోక్ సీల్స్ని డ్యామేజ్ చేయకుండా, అలాగే లుక్ని కూడా ఎన్హాన్స్ చేసేలాగా ఈ ఫోర్ గేటర్స్ అనేది యూజ్ చేస్తారు, లైక్ సస్పెన్షన్ కవర్స్ కూడా మీరు అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టైర్ అగ్గర్ అనేది బ్లాక్ కలర్లో ఫైబర్ ఇచ్చారు. బేసిక్గా ఇది కూడా చాలా షార్ట్గా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ మనం బ్రేకింగ్ గురించి చూసుకుంటే 320 mm మనకి డిస్క్ ప్లేట్ అనేది ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ABS. ట్రాక్షన్ కంట్రోల్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ దీంట్లో మనకి 3 రైడింగ్ మోడ్స్ అనేవి ఉన్నాయి. బేసిక్గా ప్రతి మోడ్లో మనకి ABS ఒక సెన్సిటివిటీ అనేది చేంజ్ అవుతుంది. పవర్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు, ఎందుకంటే దీంట్లో మనకి రైడ్ బై టెక్నాలజీ అయితే లేదన్నమాట. అండ్ ఇక్కడ డ్యూయల్ పిస్టన్ మనకి బైబ్రీ క్యాలిపర్స్ అయితే ఇచ్చారు, విచ్ ఆర్ యాక్సియల్లీ మౌంటెడ్. అండ్ మాస్టర్ సిలిండర్ కూడా మనకి బైబ్రీ నుంచి వస్తుంది. రియర్ మనకి క్యాలిపర్స్ కూడా బైబ్రీ, అలాగే ఈ రిజర్వాయర్ కూడా మనకి బైబ్రీ నుంచి వస్తుంది. టోటల్గా మనకి బైబ్రీ సెటప్. అండ్ బ్రేకింగ్ కూడా నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది ఈ బైక్లో. అండ్ ఇక్కడ మనం టైర్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్లో
100/90 సెక్షన్ మనకి 19 ఇంచ్ వీల్ ఫ్రంట్లో ఉంది. అలాగే రియర్లో చూసుకుంటే మనకి 17 ఇంచ్ వీల్ ఉంది. అది కూడా 140/70 ఇంచ్ వీల్ అన్నమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ట్యూబ్లెస్ టైర్స్ వచ్చినప్పటికి కూడా దీని లోపల ట్యూబ్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇవి స్పోక్ వీల్స్ కాబట్టి దీంట్లో ట్యూబ్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ట్యూబ్లెస్ కన్వర్షన్ చేసుకోవాలి అనుకుంటే మీరు టైర్స్ అనేది చేంజ్ చేయకుండానే మీరు ట్యూబ్లెస్ కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు. బేసిక్గా ట్యూబ్ తీసి ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఉన్నాయి కాబట్టి లైక్ మీరు ఆన్ రోడ్ ఇంకా ఆఫ్ రోడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 హార్న్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసిక్గా డ్యూయల్ హార్న్ సిస్టమ్ అన్నమాట. అండ్ మీకు హార్న్ కూడా వినిపిస్తాను సౌండ్ ఎలా ఉందో. అండ్ ఇంజన్ క్రాష్ గార్డ్ మీరు సంప్ గార్డ్ అనుకోవచ్చు. ఇది ఫైబర్తో వస్తుంది, మెటల్ అయితే కాదు. సో మెటల్ ఇచ్చి ఉంటే ఇంకొద్దిగా వెయిట్ అనేది యాడ్ అయ్యేది, బట్ మనకు ఎక్స్ట్రా సేఫ్టీ అనేది యాడ్ చేస్తుంది అనమాట. సో ఫైబర్ ఇచ్చారు కాబట్టి ఓకే పర్లేదు. అండ్ మెయిన్గా ఇక్కడ ఈ వైర్ మేనేజ్మెంట్ అయితే ఉంది కదా, ఎంత నీట్గా చేశారంటే ఎటువంటి వైరింగ్ అనేది కనిపిస్తలేదు. చాలా నీట్గా డిజైన్ చేశారన్నమాట. సో డిజైన్ పరంగా వైర్ మేనేజ్మెంట్ ఎవ్రీ ప్లేస్లో మనకి చాలా ప్రీమియంనెస్ అనేది తెలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఈ ఫుట్ పెగ్స్ ఏవైతే ఉన్నాయి కదా, దిస్ ఈస్ ఓపెన్ టూత్ అన్నమాట. లైక్ మీరు ఆఫ్ రోడ్లో నడుపుతున్నప్పుడు లైక్ మట్టి బురద పడ్డప్పుడు మీ షూ అనేది స్కిప్ అవ్వకుండా ఇక్కడ ఏంటంటే మనకి సో ఓపెన్ టీత్ లాగా ఇచ్చారు కాబట్టి గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఈ రబ్బర్ కూడా మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని కూడా బెటర్ గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కదా, విచ్ ఇస్ లైక్ 200 mm అన్నమాట. సో ఇక్కడ మనకి చాలా అడ్వాంటేజ్. మీరు హెవీ ఆఫ్ రోడింగ్ చేద్దాం అనుకున్నా కూడా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. బేసిక్గా మనకి స్పోక్ వీల్స్ ఉన్నాయి కాబట్టి సో రిమ్ బెండ్ అవుతుందని చెప్పేసి ప్రాబ్లం కూడా ఏమైతే రాదు. అండ్ అలాగే ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే 12.5 లీటర్స్ది మనకు ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఇక్కడ మనకు స్క్రాంబ్లర్ స్టిక్కరింగ్తో పాటు అండ్ ఇక్కడ ఎస్డి అండ్ ఇక్కడ కూడా మనకు ఎస్డి లోగో. మైలేజ్ అనేది ప్రతి ఒక్క రైడర్ టు రైడర్ అనేది డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ రైడింగ్ స్టైల్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా మీరు ఒక 30 kmpl వరకు అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ బండిని తీసుకోండి. అలాగే ఇక్కడ ఫ్యూల్ లిడ్ పైన కూడా మనకు ఎస్డిది బ్రాండింగ్ అనేది ఉంది. E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ట్యాంక్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో మీరు డిఫరెంట్ కలర్స్లో చూస్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ట్యాంక్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ సీట్ కూడా మనకి సింగిల్ సీట్ లేఅవుట్ అయితే ఇచ్చారు. సీట్ కుషన్ అయితే చాలా సాఫ్ట్లో ఉంది. బట్ ఇక్కడ పిలియన్కి మనకు డీసెంట్ స్పేస్ అనేది ఉంది. సో ఎక్కువ మనం పిలియన్ని తీసుకెళ్లాలనుకున్నా కూడా ఎటువంటి ఇష్యూ అనేది రాదు. బట్ దిస్ ఇస్ నాట్ ఏ ప్యూర్ ఫ్యామిలీ బైక్. ఈ ఫెండర్ కూడా ఏంటంటే చాలా షార్ట్గా వస్తుంది. అండ్ మనకి బుల్లెట్ టైప్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి, విచ్ లుక్స్ టూ ప్రీమియం. అలాగే పిలియన్ హోల్డ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇన్ కేస్ మీరు టూరింగ్ చేయాలి అనుకున్నా కూడా లగేజ్ అనేది ఈజీగా మౌంట్ అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ లేకుండా. అండ్ అలాగే పిలియన్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. కావాలంటే నాకు తెలిసి యాక్సరీస్లో మీరు బ్యాక్ రెస్ట్ అనేది కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రియర్లో చూసుకుంటే టైర్ అగ్గర్ అనేది మనకు సపరేట్గా ఇచ్చారు. దానిపైన మనకి నంబర్ ప్లేట్ బ్రాకెట్ అలాగే నంబర్ ప్లేట్ లైట్ అనేది కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మనం దీని యొక్క క్వాలిటీ చూసుకుంటే క్వాలిటీ అనేది మనకి ఫైబర్ వస్తుంది, బట్ ఫిట్ అండ్ ఫినిష్ అనేది చాలా ప్రీమియంగా ఉంది. అండ్ రియర్లో 240 mm మనకి డిస్క్ ప్లేట్ అనేది ఉంది. విత్ బైబ్రీ మనకి క్యాలిపర్స్తో పాటు వస్తుంది కాబట్టి రియర్ బ్రేకింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ వస్తున్నాయి. ఇది కూడా మనకు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు సాఫ్ట్ అండ్ హార్డ్ అయితే చేసుకోవచ్చు. నాకు స్టాక్ సస్పెన్షన్ అనేది స్లైట్లీ స్టిఫ్ అనిపించింది, మరి అంత సాఫ్ట్ అయితే లేదు. అండ్ ఇక్కడ కింద కూడా మనకి ఎస్డిది బ్రాండింగ్తో పాటు వస్తుంది. అండ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ 140 సెక్షన్ రియర్ది, రెండు కూడా మనకి ట్యూబ్ టైర్ అన్నమాట, ట్యూబ్లెస్ అయితే కాదు. అండ్ ఎగ్జాస్ట్ కూడా మనకి ఇంతకుముందు ట్విన్ ఎగ్జాస్ట్ వచ్చేది, ఇప్పుడు మనకి సింగిల్ ఎగ్జాస్ట్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే దీని యొక్క వెయిట్ అనేది మనకు 7 to 8 kgs వరకే తగ్గింది పాత వేరియంట్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మనకు దీని యొక్క వెయిట్ అనేది 174 kgs వెయిట్ అనేది ఉంది. అండ్ సీటెడ్ గురించి మాట్లాడితే 813 mm ఉంది కాబట్టి లైక్ 55, 56 ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఈ బండిని రైడ్ చేయొచ్చు. బట్ కొద్దిగా ఏంటంటే వెయిట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో లైక్ ఓవెల్ షేప్లో ఒక ప్యానల్ అయితే వస్తుంది. దీనిపైన మనకి 69 బ్రాండింగ్ ఉంది, అలాగే స్క్రాంబ్లర్ అని చెప్పేసి కూడా ఉంది. సో బేసిక్గా 69 అంటే నేను 1969 ఇయర్ అనుకుంటున్నాను, నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా అయితే లేదు. సో ఎవరికన్నా ఐడియా ఉంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అలాగే ఇక్కడ రియర్ది బ్రేక్ రిజర్వర్ కూడా మనకి బైబ్రీ నుంచి వస్తుంది. అండ్ ఫుట్ పెగ్స్ కూడా మనకి మంచి క్వాలిటీ ఫుట్ పెగ్స్ ఉన్నాయి. అలాగే పిలియన్ అనేది ఇక్కడ ఫుట్ పెట్టినప్పుడు సపోర్ట్ కోసం అని చెప్పి ఇక్కడ మనకి చిన్న రెస్ట్ లాంటిది అయితే ఇచ్చారు. ఇది కూడా మంచి క్వాలిటీతో అయితే ఉంది, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అలాగే ఎగ్జాస్ట్ కూడా మనకి స్లైట్లీ అప్ సైడ్ ఉంది కాబట్టి మీరు లైక్ వాటర్ నుంచి తీసుకెళ్ళినా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ ఎగ్జాస్ట్ డిజైన్ కూడా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. అండ్ ఇక్కడ స్క్రాంబ్లర్ అని చెప్పేసి వస్తుంది దీనిపైన. ఈ అటెన్షన్ టు డీటెయిల్ కూడా ఈ బండిలో నాకు చాలా అంటే చాలా ఇంప్రెస్ చేసింది. దీంట్లో 6 speed గేర్ బాక్స్ వస్తుంది విత్ మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కాబట్టి మీరు ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసినా రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు, హాప్ అవ్వదు. అండ్ మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ వస్తుంది. సెంటర్ స్టాండ్ అనేది లేదు, కావాలంటే నాకు తెలిసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే ప్యాడాక్ స్టాండ్ అనేది తీసుకొని సో దాంతోపాటు కూడా మీరు చైన్ క్లీన్ అండ్ లూప్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ కూడా మనకి పిలియన్ ఫుట్ పెగ్స్కి ఈ సపోర్ట్ అయితే ఇచ్చారు, విచ్ ఈస్ లుకింగ్ టూ గుడ్. అలాగే మనకి మంచి సపోర్ట్ అనేది కూడా వస్తుంది పిలియన్ కూర్చున్నప్పుడు.
లెగ్ అనేది చాలా ఈజీగా రెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి సో మీరు ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసినా రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు, హాప్ అవ్వదు. బట్ అడ్జస్టబుల్ లీవర్స్ లాంటివి అయితే ఈ ప్రైస్ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. అండ్ హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ కోసం ఒకే దాంట్లో ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి 4 స్విచెస్ అయితే ఇచ్చారు, లైక్ మీటర్ని కంట్రోల్ చేయడానికి, అలాగే లైక్ ఇండికేటర్ అండ్ ఆరెంజ్ స్విచ్ అనమాట. అండ్ ఇక్కడ ప్రతి బైక్ లా కాకుండా దీంట్లో చాలా యూనిక్గా ఏంటంటే ఇక్కడ మనకి టైప్ ఏతో పాటు టైప్ సి పోర్ట్ కూడా ఇచ్చారు కాబట్టి సో మీ దగ్గర ఏ కేబుల్ ఉంటే ఆ కేబుల్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో నాకు ఇది చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే ఇక్కడ బేసిక్గా మనకు ఇంజన్ కిల్ స్విచ్, హజార్డ్ స్విచ్, అలాగే ఇంజన్ సెల్ఫ్ స్టార్ట్ అన్నమాట. సో ఇదే మనకి. అండ్ వైర్ బై టెక్నాలజీ వస్తుంది, రైడ్ బై టెక్నాలజీ అయితే కాదు. అండ్ ఇక్కడ కూడా మనకు ఎస్డీతో పాటు సో ఈ హ్యాండిల్ బార్ అనేది కూడా మనకి చాలా అప్రైట్ ఉంది కాబట్టి సో మీరు లాంగ్ కిలోమీటర్స్ వెళ్ళాలనుకున్నా కూడా ఈ బండి పైన చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. మీటర్ కన్సోల్ అనేది చూసుకుంటే లైక్ బేసిక్ మీటర్ కన్సోల్ అనేది వస్తుంది. లైక్ ఎక్కువ ఎండలో ఉన్నప్పుడు మాత్రం విజిబిలిటీ అనేది లిటరల్గా 0 అయితే ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ లాంటివి అయితే ఏమీ లేదు. అయినా కూడా మనకి ఇక్కడ ఈ బటన్స్ ఎందుకు ఇచ్చారంటే లైక్ మీరు టైం సెట్ చేసుకోవడానికి, లైక్ ఓడో, అలాగే మనకు ట్రిప్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి కదా అవి మనం సెట్ చేసుకోవడానికి ఈ బటన్స్ అయితే యూజ్ అవుతాయి. అలాగే దీంట్లో మనకు 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి రోడ్, రెయిన్, ఆఫ్ రోడ్ అనమాట. నాకు తెలిసి ఆఫ్ రోడ్లో ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ అలాగే ప్రతి మోడ్లో మనకు ఏబిఎస్ యొక్క సెన్సిటివిటీ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రజెంట్ ఓడో అనేది డిస్కనెక్ట్ ఉంది కాబట్టి మనకు ఈ మోడ్స్ అనేవి వర్క్ అవ్వట్లేదు. లేదంటే మోడ్స్ అనేవి ఇక్కడ మనకు కింద అయితే చూపిస్తాయి అన్నమాట, లైక్ రోడ్, రెయిన్, ఆఫ్ రోడ్ అని చెప్పేసి. అలాగే మనకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది కాబట్టి మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు, కావాలంటే ఆన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మీకు రెవ్ చేసి వినిపిస్తాను. సో ఎగ్జాస్ట్ కూడా వినడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆల్ న్యూ 2026 SD స్క్రాంబ్లర్ గురించి అనమాట. లుక్ అండ్ డిజైన్ పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్. అండ్ షార్ట్ రైడర్స్ కూడా ఈ బండిని చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సీటెడ్ కూడా చాలా తక్కువ అయితే ఉంది. అండ్ మనకి ట్రామ్ స్క్రాంబ్లర్తో కంపేర్ చేసుకున్నా కూడా దీని లుక్ అండ్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడగానే నచ్చేస్తుంది. మనకి 4 డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది. సో యాక్చువల్గా మనకి స్క్రాంబ్లర్ కాన్సెప్ట్ ఏంటి అంటే సో చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు, ప్రతి డే వర్క్ వెళ్ళాల్సిందే తప్పదు. సో వీకెండ్లో ఏంటంటే ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. సో వీక్ డేస్లో ఏంటంటే ఆఫీస్కి వెళ్ళాలి, అలాగే మనకు వీకెండ్స్లో ఏంటంటే కొద్దిగా ఆఫ్ రోడ్ ట్రయల్స్ వెళ్ళాలి, లైక్ లాంగ్ రైడ్స్ వెళ్ళాలి, టూరింగ్ చేయాలి అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఇలాంటి స్క్రాంబ్లర్ బైక్స్ అనేది లాంచ్ చేస్తారన్నమాట. సో బేసిక్గా మనకు వీక్ డేస్లో ఒక బండి వాడుకొని వీకెండ్స్లో ఇంకో బండి సపరేట్గా కొనుక్కొని 2 బైక్స్ మెయింటైన్ చేసే బదులు ఒకే బైక్లో మనము సిటీ యూస్కి చేసుకోవచ్చు, హైవే యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు. సో ఆల్ రౌండర్ లాగా ఈ బండిని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఇది మనకి స్క్రాంబ్లర్ ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో ఇప్పుడు అందరికి ఉండే డౌట్ ఏంటంటే మరి ఎస్డి స్క్రాంబ్లర్ తీసుకోవాలా లేకపోతే ట్రామ్ స్క్రాంబ్లర్ తీసుకోవాలా అని చెప్పేసి. సో రెండింటికి మనకు ప్రైస్లో ఆల్మోస్ట్ 40,000 కంటే ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉంది. సో దీంట్లో ఏంటంటే మనకి 4 కలర్స్ ఉన్నాయి, 4 కలర్స్కి డిఫరెంట్ ప్రైస్ అనేది ఉంది. బట్ దాంట్లో మనకి కలర్కి ప్రైస్ అనేది వేరియేషన్ ఏం లేదు, ఒకే ప్రైస్ అనేది ఉంది. సో బేసిక్గా ఎవరికైతే ఒక 334cc ఇంజన్తో పాటు మంచి లో ఎండ్ టార్క్ అండ్ మిడ్ రేంజ్ కూడా చాలా క్రిస్ప్గా ఉండాలి, వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ స్క్రాంబ్లర్ ఉండాలి, ఇటు మేము సిటీకి యూజ్ చేసుకుంటాం, అలాగే ఆఫ్ రోడింగ్ కూడా చేస్తాం, అండర్ 3 lakh రూపీస్లో కావాలి అనుకుంటే మీరు ఈ బండికి అయితే రావచ్చు అన్నమాట. లైక్ షార్ట్ రైడర్స్ ఉన్నా కూడా ఈ బండిని చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, లైక్ 5'5", 5'6" ఉన్న వాళ్ళు కూడా. అదే మనం ట్రామ్ స్క్రాంబ్లర్ గురించి మాట్లాడితే సో దాంట్లో మనకి 349cc ఇంజన్ అయితే వస్తుంది. సో బేసిక్గా ఇది మనకి 30 PS పవర్ అలాగే 30 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో ట్రామ్ స్క్రాంబ్లర్ అనేది మనకి ఏంటంటే 37 PS పవర్ వస్తుంది దాంట్లో, అలాగే 32 Nm టార్క్ అనేది వస్తుంది. సో దాంట్లో బేసిక్గా మనకి పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది. బట్ అది కూడా ఏంటంటే మనకు మిడ్ రేంజ్ నుంచి వస్తుంది. బట్ దీంట్లో లో ఎండ్ అనేది చాలా క్రిస్ప్గా అయితే ఉంది. అండ్ దీని సీట్ హైట్ కూడా తక్కువ అండ్ దీని వెయిట్ కూడా తక్కువ. సో ఎవరికైతే కొంచెం బిగ్గర్ కెపాసిటీ ఇంజన్ కావాలి, లైక్ ట్రాక్షన్ కంట్రోల్, సో కొద్దిగా ప్రీమియం ఎలిమెంట్స్ అనేవి కావాలి, సో మా హైట్ కొంచెం ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళకు మీరు స్క్రాంబ్లర్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది చాలా బెస్ట్గా ఉంటుంది. సో మెయిన్గా ట్రామ్ స్క్రాంబ్లర్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొద్దిగా బిగ్గర్ కెపాసిటీ ఇంజన్, అలాగే కొద్దిగా టాల్ బైక్, చూడడానికి రోడ్ ప్రెసెన్స్ చాలా బాగుండాలి, అలాగే పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉండాలి, ట్రాక్షన్ కంట్రోల్ ఉండాలి, సో కొద్దిగా ప్రీమియం టచ్ ఉండాలి అనుకుంటే, ప్రీమియం బ్రాండ్ వాల్యూ కావాలి అనుకుంటే మీరు ట్రామ్ స్క్రాంబ్లర్ తీసుకోవచ్చు. సో ఒకసారి 2 బైక్స్ని మీరైతే టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఏ బండి బెటర్ అనిపిస్తుందో మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ సీ యు అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. Signing off, your Moto Boy VK.